చూసి అంటే రియల్ లైఫ్ లో మీరు రాజ్ ని చూసి ఇంప్రెస్ అయ్యి ఉండుంటే సో అది ఓకే లవ్ అయి ఉండేదా? Now don't say facts, okay? Please. I know you are in a very good mood today. Try to act in interviews also once in a while. Yeah, so me question. Will it be like okay love or deep love? Unconditional true love. Thank you so much. I owe you one. సో రాజ్ గురించి మా ఎవరికి తెలియని మీకు మాత్రమే తెలిసిన No, సిగ్నల్ అందరికి బాగా తెలుసు. Bro, please. Give me a break. మీకేం తెలుసు రాజ్ గురించి? లైక్ డిఫైన్ హిమ్. He's an open book, ఓకే. but he has several closed chapters. Chapters which were closed. They are good. This is a good one. Give it to me. This is a good one. Sorry, please forgive me. I'm not so rubbish with interviews. Please tell me. ఇంకా నేను చెప్పేది ఏం లేదు, మొత్తం మీరే చెప్తున్నారు. Okay. నేను అడగలేవి Do one thing, you go there. అడిగినవి అడగలేనివి అన్ని Please questions అడుగు. Personal questions అడుగుతూ, professional questions అడుగు. ప్రొఫెషనల్ క్వశ్చన్స్ అడుగుతుంటేనే అది పర్సనల్. ఓకే. సో హెబాని సెట్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది? తనకి లాంగ్వేజ్ తెలీదు ఆర్ నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటుందా, ఎలా అనిపించింది? అంటే ముందు యాక్చువల్లీ సెట్లో కూడా కాదు, ఆఫీస్లోనే కలిసాను తన్ని. ఓకే. బికాస్ అంటే తన ముందు రిహార్సల్స్ చేసింది ఆఫీస్లోని, అంతా చేసింది. తర్వాత మేము కూడా కలిసి రిహార్సల్స్ చేసాము. సెట్లో లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అప్పట్లో తనకు తెలుగు రాదు కాబట్టి కొన్నిసార్లు తప్ప అదర్వైజ్ చూస్తారు. ఎందుకంటే తనే క్యారెక్టర్ బేసిక్. ఐ మీన్ లైక్ హౌ షీ బిహేవ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కొన్నిసార్లు టేక్లు అంటే అదే లాంగ్వేజ్ వల్ల, తనకి లాంగ్వేజ్ రాదు కాబట్టి ఆ డైలాగ్ వల్ల కానీ దాని వల్ల కానీ లాస్ట్ మినిట్ డైలాగ్ మారుస్తారు. డైలాగ్ మారిసినప్పుడు అది కూడా నేర్చుకో, అలాంటప్పుడు తప్ప అదర్వైజ్. సో ఎనీ ఛాలెంజింగ్ సీన్ హెబా? లైక్ The whole movie was a challenge for me. సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే it was very No, easy for it me to was give compliments also, but what she faced, she only knows. No, the whole film on the whole was a challenge because firstly, I was there in 90% of the film. There are very few scenes that I'm not there in the film. Yes. And that also in the movie also she talks a lot. It's not like she's standing silently in the యాక్చువల్లీ background. నేను తక్కువ మాట్లాడతాను. నాకు లాంగ్వేజ్ వచ్చు, నేను తక్కువ మాట్లాడతా. షీ డజంట్ నో తెలుగు, బట్ షీ హ్యావ్ టు కీప్ టాకింగ్ త్రూ అవుట్ ద మూవీ. Right. So yes, the easiest scene was probably the climax because I was sleeping for the most part of it. ఒక ఎమోషనల్ సీన్ ని No, emotions were his. I was sleeping in the background. ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏంటి? I think there is one scene. I remember this because I was very irritated with myself. He goes to meet this other girl. And I dress him up to go meet that girl. And I make it like, okay, what is the big deal? You go meet her. Yeah. So that is the time I am brushing his hair, getting him ready. Yeah. For some reason, the activity and the expression and the dialogues were not coming in sync at the same time. ఓకే. So that was the time I think I took easily 15 to 20 takes. నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి. నా బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? మాతో చూస్తే ఫ్లాట్ అయిపోవాలి. ఓకే. సో రియల్ లైఫ్ లో ఇస్ ఇట్ ఈజీ బాయ్ ఫ్రెండ్ ని అలా పంపించడం? నో. You should ask yourself this question. అంటే కుమారి క్యారెక్టర్ మీరు ప్లే చేశారు కదా, కుమారి చాలా ఈ టేక్ ఇట్ ఈజీగా But she is a తీసుకుంది. fictional character, no. యా. Real life lo no. నో. Not at all. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కుమారి లానే ఒక సిద్ధు ఉంటే అంతే హైపర్ యాక్టివ్ గా మెచ్యూరిటీ ఉండాలి No, అని Kumari traits are in Sidhu. యా. Okay. ఇఫ్ అలాంటి క్యారెక్టర్ సిద్ధు క్యారెక్టర్ అంత హైపర్ యాక్టివ్ గా ఉంటే అలాంటి క్యారెక్టర్ మీరు యాక్సెప్ట్ చేసేవారా రియల్ లైఫ్? Personal life, no. 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 I like boring guys. You told you like Raj Tharu. He's also boring. I am very boring. I am very boring. Who told you he's fun? We thought because he's a No, lover one boy. minute. So Kumari ఒక బోల్డ్ క్యారెక్టర్. సో ఆ టైంలో ఆ ఫిల్మ్ రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా బోల్డ్ అనే చెప్పొచ్చు. సో అంత ఓపెన్ మైండెడ్ గా పీపుల్ లేరు. సో ఆ తర్వాత మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఆఫ్టర్ ద మూవీ రిలీజ్? Yeah, there was a little bit of stereotyping, but no, the rewards were much higher than the challenges, so I have no complaints with the
challenges. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫిల్మ్ చూసారా? ఏమన్నారు? ఎలా అనిపించింది? No, not really, because it released only in theaters in Hyderabad at that point, and it I is mean, Andhra and Telugu. yeah, Bombay And made it. it was actually, you'll get surprised, it was a very big hit in Karnataka, in Bangalore. That's why they remade it in Kannada also. No. It is remade in Telugu. Kannada. No, it was remade in Acha. Kannada later, but in Telugu also it did very well in Bangalore. Oh. Yeah. తెలుగు రిలీజ్ కూడా కన్నడలో చాలా హిట్ అయింది. Oh, I don't know. See, all these things that time I did not pay any attention to. సెట్ లో ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు? ఐదర్ ఇట్ ఇస్ సిద్ధు ఆర్ ప్రతాప్ గారు? Naveen actually. ఓకే. Your best friend. వై? ఎందుకు? He's very funny. I like funny people. He is very quirky. ఓకే. Like he has a very good sense of humor. I Yeah. like funny people. ఓకే. Or I'll talk to like my staff. ఓకే. That's హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ పల్నాటి ప్రతాప్ గారు? it was nice. He's also funny. Okay. He's also sweet. ప్రతాప్ గారు has a different kind of sense of humor. సో ఆయనతో ఏంటంటే ఒక గంట కూర్చున్న ఆ గంట మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి బయటకు వస్తాం. ఓకే. సో జగడం తర్వాత మీరు అలాంటి పీపుల్ తో వర్క్ చేయాలి, అంటే సుకుమార్ గారితో వర్క్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది మీ మైండ్ లో. సో మీరు సుకుమార్ గారితో వర్క్ చేయడం ఎవరికైనా సరే ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. యా. ఐమ్ టాకింగ్ అబౌట్ ద కాంబినేషన్ సుకుమార్ గారు, డిఎస్పి గారు అండ్ రత్నవేల్ గారు. ఇట్స్ లైక్ అంటే ఊహించడానికి కూడా కష్టం జరగడం. సో దాట్ హ్యాపెండ్ అండ్ మోస్ట్లీ ఇలాంటి టీంతో వర్క్ చేసినప్పుడు ప్రతాప్ గారు లాంటి డైరెక్టర్ దొరకడం అనేది అది లైక్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అన్డౌటెడ్. ఓకే. ప్రతి డైరెక్టర్ లో ఒక వర్స్టాలిటీ ఉంటుంది. వాట్ డు యు ఫైండ్ ఇన్ హిమ్? ప్రతాప్ గారు Yeah. ఆయన అంటే ఆయనకి ఏం చేయాలి ఏంటి ఆయన బాగా తెలుసు. అండ్ ఆయన చేసి చూపిస్తారు, మనకి ఇలా చేయాలి అని చేసి చూపిస్తారు. అండ్ ఆయనకి ఏంటంటే ఎనీబడి ఎవరికైనా సరే అంటే ఎక్కడైనా సరే ఏదైనా జరిగినప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, ఎవరన్నా కోపడతారు, ఆయన జోకేస్తారు. ఆయన ఫ్రస్ట్రేషన్ వస్తే జోకేస్తారు ఆయన. ఓకే. మొత్తం అంటే ఆయన ఉన్నంతసేపు కూడా ఫన్ ఉంటుంది తప్ప ఇంకే ఉండదు. ఓకే. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్. హెబా, మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కదా, సో వీళ్ళు ఇప్పుడు మాట్లాడే లేదు, ఫన్ now I understand that. అప్పట్లో సెట్ లో వీళ్ళు మాట్లాడుకునే సీరియస్ మ్యాటర్స్ కానీ, లేదంటే స్క్రిప్ట్ గురించి కానీ, లేదా ఫన్ మూమెంట్స్ కానీ, ఇదంతా మీకు అర్థమయ్యేదా? లైక్ ఎవరు గైడ్ చేసేవాళ్ళు మిమ్మల్ని? See, Pratap sir was there. He would explain it to me. Okay. Then there was Vikram who would explain things to me. Then most people were kind enough also to talk in Hindi and English to explain things to me. It's not like they were like, you understand this language, otherwise go. It was not like that. So everyone was kind enough to translate or speak in a language that I also understood. What's your favorite song in the film? Which is my favorite song? I like Bang Bang Bangkok. No, I was surprised. I thought you'll see the song which you were in. యాక్చువల్లీ ఆవిడ లేని సాంగ్ అంటే ఆవిడకి చాలా ఇష్టం అండి, బికాజ్ ఆవిడ లేరు కాబట్టి. బికాజ్ షీఈస్ హ్యాపీ. No, I like that song. It's very Party type. if you're sleepy, if you play that song, you wake up. ఎన్నిసార్లు వినుంటారు బ్యాంగ్ బ్యాంగ్? I've heard it 50 million times. Rara brother, super weather, let's relax and rock. 50 million times. ఓకే. సో రీసెంట్ గా మూవీ సీన్స్ గానీ లేదా సాంగ్స్ గానీ విన్నారా? లైక్ a week before or a month before? From Kumari. No, I haven't heard it. Like, no, actually 2-3 No, but days Bang Bang Bangkok, it will keep coming up in reels also. Yeah. ఓకే. సో ఆ ఫిల్మ్ చేసే టైంకి సుకుమార్ గారు హీస్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో సుకుమార్ గారితో ఆయన రాసిన స్క్రిప్ట్ కి, స్క్రీన్ ప్లే కి వర్క్ చేస్తున్నారు అండర్ హిస్ బ్యానర్ అని అనిపించినప్పుడు హౌ డు యు ఫీల్? It was a very, like, it was truly once in a lifetime opportunity for me. At that point, I did not didn't even know the gravity of the direction of Sukumar sir. I just at that point knew that sir had done a film with Mahesh Babu, so that's all I knew. I did not know about the previous filmography or anything. I think that made it easy for me. I did not know the scale of the film. Yeah. I was just doing
each day as it comes. She was mostly only worried about her lines. Because I could not remember my lines for the. So everything else Not was because not of her memory, it's because of the language. ఓకే సో హెబ్బా ఈ సీన్ లో చాలా బాగా చేసింది అంటే మీరు ఐఎమ్ ఇంప్రెస్డ్ అనిపించిన సీన్ ఏదైనా ఉంది? Actually, there was one scene. I come drunk, no? Yeah, when I slapped you. Yeah. She slapped me very hard. ఓ అవునా? No, because ఎన్ని Toby- టేక్స్ అయి ఉంటుంది? one single take. That was. సింగిల్ డే ఓకే విత్ బిగ్ That she killed it. ఓకే No, but that I didn't know. There is a technique of hitting someone without actually hitting them. She That I killed her learned. performance and she almost killed me. ఓకే It's a joke. సో ఏంటి ఇలా కొట్టేసింది అనిపించిందా? No, Pratap sir as a joke told me slap him. I said okay, slap him. She actually ఎంత గడి కొట్టిందంటే 2 సెకండ్లు మొత్తం చీకటి అయిపోయింది నాకు. But no, she actually killed it in this. సో యాక్చువల్లీ యాజ్ ఏ గర్ల్ గా ఐ మీన్ ప్రతి విమెన్ కూడా కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్ కి. అంటే మా అందరికి అనిపించింది ఫస్ట్ అంతా మూవీ అంతా కూడా ఒక నెగిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది. బికాస్ తను హైపర్ యాక్టివ్ గా ఉండడం కానీ, తన సీన్ లో ఒక్కొక్క సీన్ కి తను రెస్పాండ్ అయ్యే విధానం కానీ, బాయ్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి సైన్ చేయించడం కానీ, సో ఏంటి ఇలా రియాక్ట్ అవుతుంది అనిపిస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఎండ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ ని అర్థం చేసుకున్నాం. ఒక వండర్ఫుల్ మెసేజ్ అండర్లైన్ లో ఇచ్చారు. సో మీ ఇద్దరి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ ని మీ పేరెంట్స్ కి రిలేట్ చేసి, సో అది చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అందించారు. వాట్ యు సే అబౌట్ ఇట్? అంటే అదంతా కూడా ఇందాక చెప్పినట్టే రైటర్ సుకుమార్ గారు, బుచ్చుబాబు, విక్రమ్ అండ్ శ్రీను వీళ్ళు నలుగురు అంటే ఒకసారి స్క్రిప్ట్ రాయడం మాత్రమే కదండి, అండ్ ప్రతాప్ గారు కూడా ఆబ్వియస్లీ. బట్ కోర్ రైటింగ్ టీం వీళ్ళు ఒక్కసారి ఒక స్క్రిప్ట్